భగీరథ్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. కేసులో ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి వస్తుందని వెల్లడించారు. మరి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్ సుధాకర్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సుధాకర్, దీని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. గత 4 రోజుల నుంచి బండి సంజయ్ కుమారుడు భగీరథి పైన ఒక హైడ్రామా కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే భగీరథి పైన కూడా ప్రధానమంత్రి 10వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రోగ్రాం ఉండడం సందర్భంగా దానికి ఒక రోజు పెండింగ్ పెట్టినట్టు అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అధికారుల పైన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హోంశాఖ అతనే కాబట్టి అధికారులపై కూడా సీరియస్ కావడంతో పాటు, ఎందుకంటే బండి సంజయ్ కి రాష్ట్ర అంటే ఆయన ఒక కేంద్ర సహాయ మంత్రి కాబట్టి ప్రధానమంత్రి ప్రోగ్రాం ఉందన్న ఉద్దేశంగానే సాయంత్రం వరకు 10వ తారీఖు నాడు వరకు ఆపడం జరిగింది. కానీ నిన్న నుండి బండి సంజయ్ కొడుకు భగీరథ గురించి పోలీసులు అన్వేషణ కొనసాగించడం జరిగింది. కానీ బండి భగీరథ ఎక్కడ కూడా వారికి ఆచూకీ దొరకపోవడంతో పాటు అతనికి సంబంధించిన సెల్ ఫోన్స్ కూడా మొత్తం స్విచ్ ఆఫ్ చేయడంతో నిందితుడు పరార్లో ఉన్నాడని చెప్పేసి అతని గురించి సిడిఆర్ పరిశీలిస్తున్నామని చెప్పి ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా బాధితురాలకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తామని చెప్పేసి మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ యొక్క ఎవరైతే పోస్కో కేసు పెట్టిన అమ్మాయి అయితే ఎవరైతే ఉన్నారో అమ్మాయిని మరొకసారి అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి మరొకసారి పోలీసులు స్టేట్మెంట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత బండి సంజయ్ కుమారుడైన భగీరథ్ పైన పోస్కో పై కేసు విచారించాలని చెప్పేసి రితిరాజ్ అధికారి కూడా తెలియడం జరిగింది. దీనిపైన కూడా గత 3-4 రోజుల నుంచి కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ అని బీఆర్ఎస్ పార్టీలు కూడా వీరు కూడా ఒక్కొక్కరు కూడా ప్రెజర్ తీసుకురావడంతో పాటు ఈ యొక్క కేసు తొందరగా ముగించాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇటు పోలీస్ అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే బండి భగీరథ ఇలాంటి నేరాలు నేను చేయలేదు అని చెప్పేసి గత 3 రోజుల ముందు అతను కూడా ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి పైన అమ్మాయి తల్లిదండ్రుల పైన ఇంకొకరి పైన 4 పైన కూడా ఇక్కడ కేసు కూడా బుక్ చేయడం జరిగింది. దీనిపైన కూడా పూర్తి విచారణ చేపట్టిన తర్వాతనే ఏదైనా ఒక కొలికి వచ్చే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది. ఇక్కడైనా కూడా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథి పైన కూడా తక్షణమే పోస్కో కేసు పెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్రంలో ఉన్న మహిళా కార్యకర్తలు అయితే ఇతర పార్టీలకు సంబంధించిన వారు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం, దిశబొమ్మలు కూడా దగ్ధం చేయడం జరుగుతుంది. ఈ పోలీసులకు ఇప్పటివరకు కూడా బండి భగీరథికి సంబంధించిన ఆచూకీ కూడా ఇంతవరకు కూడా తెలియకపోవడంతో పాటు అతని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. దాంతో పాటు అతనికి సంబంధించిన ఎవరైతే స్నేహితులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు వారి ఫోన్ల పైన కూడా నిఘా పెట్టి వారికి సంబంధించిన పూర్తి స్థాయి ఆచూకీ తెలుసుకోవడానికి కూడా పోలీసులు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సుధాకర్, థ్యాంక్ యూ. బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారుతోటి అండ్ ఎస్హెచ్ఓ గారుతోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. ఇది మనకు అతను దొరికితే అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటివరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నా కోసం ఇది మన పోలీస్ స్టేషన్లో ఒక పాక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇది విక్టిమ్కి ప్రాపర్గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్లో ఏమేమి ఉంది అది అన్ని వెరిఫై. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది.